ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా భక్తుడిపైన ఎంతో ప్రేమ ఉంటే కానీ ఆ భక్తుడికి పిలిచి శ్రేయస్సును అనుగ్రహించడానికి వారు అనుసరించినటువంటి విధానం దక్షిణ స్వీకరణ. ఎవరికైతే మేలు చేయదలుచుకున్నారో, అదేవిధంగా ఎవరైతే భగవంతునికి రుణపడి ఉన్నారో, భగవంతునికి రుణపడి ఉండడం ద్వారా ఆ రుణాన్ని మరవడం ద్వారా జీవితంలో అనేక సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను తీర్చడానికి బాబాగారు వారి వద్ద నుంచి దక్షిణ స్వీకరించేటువంటి వారు. బాబా మొదట ఎవరి వద్ద నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకునేటువంటి వారు కాదు. బాబా యొక్క మహత్తుని గని ఎవరైనా షిరిడీవాసులు ఒక అనా రెండనాలు అక్కడ బాబా వద్ద వదిలిపెడితే బాబా వాటిని కనీసం ముట్టకపోయేటువంటి వారు. మసీదు ఉచ్చేటువంటి వారు, మసీదు సేవ చేసేటువంటి వారు ఆ అనానో రెండనాలను తీసుకొని వెళ్ళిపోయేటువంటి వారు. బాబా వద్దకు భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత సత్పురుషుల యొక్క అవతార ప్రస్థానం ఏ విధంగా ఉంటుందంటే, వారి అవతార ప్రస్థానం ముందుకు సాగుతున్న కొద్దీ దీనజనుల ఉద్ధరణ ఎక్కువ అవుతూ ఉంటుంది. బాబా ప్రస్థానంలో కూడా మనం చూడండి, బాబా 60 ఏళ్ళు షిరిడీలో ఉంటే 1910 నుంచి 1918 వరకు ఆ సమయంలోనే వారు ఎక్కువగా భక్తుల నుంచి దక్షిణ తీసుకోవడం, వచ్చినటువంటి భక్తుల ఉద్ధరణ, వారి శ్రేయస్సును ఎప్పుడూ కూడా బాబా చూసేటువంటి వారు. అంటే బాబా ఇక్కడ వారి యొక్క అవతార ప్రస్థానం ముగింపు దశకు వచ్చినప్పుడు భక్తులకు అత్యధికమైనటువంటి శ్రేయస్సును కలిగించి వారిలో అచంచలమైనటువంటి విశ్వాసం నింపేటువంటి ప్రయత్నంలో భాగంగానే వారు దక్షిణ స్వీకరించారు. బాబా దక్షిణ స్వీకరిస్తున్నారంటే అందులో అనేక రహస్యాలు ఉండే. ముందుగా నీ మనస్తత్వాన్ని వారు పసిగట్టేటువంటి వారు. చాలామంది షిరిడీకి వచ్చేటువంటి భక్తులు ఇంటి దగ్గర ఒక నిర్ణయం చేసుకుని వచ్చేవారు, లేకపోతే దారిలోనైనా ఒక నిర్ణయం చేసుకుని వచ్చేవారు. బాబాకు 4 రూపాయల దక్షిణ చెల్లించాలని చెప్పి నిర్ణయించుకుని వచ్చేవారు. షిరిడీకి వచ్చిన తర్వాత అక్కడ ఏ భోగము లేదు, వైభోగము లేదు. బాబా చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఏ డెవలప్మెంటు లేదు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఒక భక్తుడి యొక్క మానసిక స్థితి ఎక్కడైనా బాగా డెవలప్మెంట్ జరుగుతుంటే, అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే, గుడి కడుతుంటే, ఇంకోటి కడుతుంటే, సరే మనం అనుకున్నటువంటి దక్షిణ అక్కడ ఇద్దాంలే అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఉంటాం. అక్కడికి వచ్చి ఆ పరిస్థితి చూసినటువంటి వాళ్ళు 4 రూపాయలు ఈ ఫకీర్ ఏం చేసుకుంటారులే, 2 రూపాయలు ఇద్దామని చెప్పి నిర్ణయించుకొని 2 రూపాయలు ఇచ్చేటువంటి వారు. కానీ బాబా మాత్రము వారిని వదిలిపెట్టేటువంటి వారు కాదు. ఏ డబ్బైతే ఇవ్వదలుచుకున్నాడో, ముందుగా మనసులో నిర్ణయించుకొని వచ్చాడో ఆ డబ్బును అడిగి తీసుకునేటువంటి వారు. బాబా వద్దకు వచ్చి ముందుగా తాము నిర్ణయించుకున్నటువంటి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళినటువంటి భక్తులను బాబా ఏమనేటువంటి వారు కాదు. తర్వాత వారికిచ్చేటువంటి అనుభవంతో వారు సిగ్గుపడేటువంటి వారు. ఒక వ్యక్తి షిరిడీకి వచ్చి బాబాను దర్శించిన తర్వాత 2 రూపాయలు దక్షిణ ఇద్దాం అనుకున్నాడు. కానీ ఎందుకు నేను ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ నాకు రుణం లేనట్టుంది అనేటువంటి దాంతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి మర్నాడు వారి భార్యకు ఒక స్వప్నం వస్తుంది. తన భర్త జీతం తీసుకున్న తర్వాత ఆఫీస్లో ఉన్నటువంటి మరుగుదొడ్లో తన భర్త యొక్క పర్స్ అందులో పడిపోయినట్టు స్వప్నం వస్తుంది. వెంటనే భర్తకు చెప్తుంది తెల్లవారుగానే, అయ్యా నువ్వు ఈ నెల జీతం ఈరోజేగా తీసుకునేది, ఆ తీసుకున్నటువంటి డబ్బంతా కూడా మరుగుదొడ్లో పడిపోయినట్టు నాకు స్వప్నం వచ్చింది, ఆలోచించు మనం ఎక్కడైనా తప్పు చేశామా అని చెప్పి. అతనికి బాబాకు ఇవ్వదలిచినటువంటి 2 రూపాయల దక్షిణ గుర్తుకొస్తుంది. ఎంతో సిగ్గుపడి అతను 2 రూపాయలను వెంటనే షిరిడీకి మనీ ఆర్డర్ చేస్తారు. అంటే మన తప్పు మనమే తెలుసుకునేలాగా. నిజానికి ఆ వ్యక్తిని బాబా దక్షిణ కోరలేదు, ముందుగా నిర్ణయించుకున్నాడు ఇద్దామని చెప్పి. ఇద్దామన్నటువంటి దక్షిణ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వచ్చాడే, వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వక, అసలు నీ మనసులోకే ఆలోచన రానివ్వకు. నీ మనసులోకి అది వచ్చిందా బాబా ఏదో రకంగా తీసుకుంటారు. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు ఫోన్ చేశారు. మన వరాల్ సాయి గురుకులం సంబంధించినటువంటి సత్సంగ పాఠశాలకు భూదాన సేవకు సంబంధించి వివరాలు కనుక్కోవడానికి ఫోన్ చేశారు. వారు అంతకు ముందు సాయి టీవీలో ఒక ఎక్విప్మెంట్ కొనడానికి కొంత దక్షిణ ఇచ్చి ఉన్నారు. ఆ దక్షిణ ఇచ్చేటువంటి సమయంలో వారు మనసులో అనుకున్నారట, మొత్తం మీద ఈ 9 సంవత్సరాల్లో
సాయి టీవీకి నేను 2 లక్షల రూపాయలు బాకీ పడి ఉన్నాను, ఇవ్వాలనుకున్నాను. బాబా నేను 2 లక్షల రూపాయలు ఇద్దామనుకుంటే 1,65,000 రూపాయలే ఆ ఎక్విప్మెంట్కి తీసుకున్నారు. మరి మిగతాది ఎలా తీసుకుంటారు అని చెప్పి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు మీరు సాయి గురుకులం అనేటువంటి ఒక పాఠశాల కోసం, ఒక సత్సంగ మందిరం కోసం స్థలం తీసుకుంటున్నారు కదా. నాకు అనిపించింది బాబా అందుకోసమే ఆ 35,000 రూపాయలను ఆపుకొని ఈ కార్యంలో అది సద్వినియోగం అవుతుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మనం మనసులో ఏదైతే ముందు నిర్ణయించుకుంటామో ఖచ్చితంగా బాబా దాన్ని సాకారం చేస్తారు ఏదో విధంగా. అందుకనే సాయి గురుకులం సత్సంగ పాఠశాలకు సంబంధించి సాయి గురుకులాన్ని అభిమానించేటువంటి ఒక 300 మందిని సంకల్పం చేసుకోమని చెప్పాను. 300 మందిలో ఇప్పుడు ఒక 10 మంది మాత్రమే వారి యొక్క పేర్లు రాపించుకున్నారు. ఖచ్చితంగా 2 నెలల్లో మీకు ఒక గజానికి సంబంధించిన 35,000 రూపాయలు ఏదో రకంగా సమకూరుతాయి. కొందరికి 1 గజానికి సమకూరవచ్చు, బాబా దయ ఉంటే 3 గజాలకు 2 గజాలకు కూడా సమకూరవచ్చు. ముందుగా 1 గజానికి స్థలం ఇస్తామని చెప్పి మీరు మనసులో సంకల్పించుకోండి అని చెప్పాను. మరి ఎంతమంది సంకల్పించుకున్నారో నాకు తెలియదు, ఎందుకంటే మనకు సమయం కూడా ఇంకా చాలా తక్కువగా ఉంది. ఒక నెల రోజులు మాత్రమే ఉంది మొత్తం డబ్బు కట్టడానికి. కానీ ఇప్పటికైనా సరే మీరు మనసులో సంకల్పించుకోండి, ఖచ్చితంగా బాబా దాన్ని సాకారం చేస్తారు. ఎలాగైతే ఒక సాయి బంధువు బాబాకు నేను ఇంత దక్షిణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుందో దాన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎలా తీసుకుంటారనేటువంటిది వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ఎలా దాన్ని సమకూరుస్తారనేటువంటిది బాబాకు తెలుసు. కాబట్టి మీరు ముందు నిర్ణయించుకోండి. బాబా కార్యానికి మనం ఇచ్చేటువంటి దక్షిణను సంకల్పించుకుంటే ఆయన్నే దాన్ని ఖచ్చితంగా సాకారం అయ్యేలాగా చూస్తారు. బాబా ఒకరి దగ్గర నుంచి దక్షిణ తీసుకున్నారంటే వారి భారాలను నేను మోయాల్సి ఉంటుంది అని చెప్పి బాబా అంటారు. ఒక అద్భుతమైనటువంటి లీల. గజానన్ నార్వేకర్ అనేటువంటి వ్యక్తి ముంబైలో ఉంటారు. 1915వ సంవత్సరంలో విపరీతమైనటువంటి చలి జ్వరం వస్తుంది. అనేక రకాలైనటువంటి మందులు వాడారు, తగ్గలేదు. ఆ సమయంలో తనకు మృత్యువు పట్ల భయమే లేదు. దేని పట్ల భయం వేసిందో తెలుసా? బాబాను క్రితం సంవత్సరం గురు పౌర్ణమికి దర్శించుకున్నప్పుడు అక్కడ తనకు కలిగినటువంటి సంకల్పం, బాబా నా జీవితంలో మొత్తం మీకు నేను 500 రూపాయల దక్షిణను మీకు అప్పచెప్తాను. అంటే అప్పటికి అతని వయసు 48 సంవత్సరాలు. ఆయన 58 బతకొచ్చు, 68 బతకొచ్చు, 78 బతకొచ్చు. ఈ మొత్తం తన లైఫ్ స్పాన్లో 500 రూపాయల దక్షిణను ఇస్తానని చెప్పి బాబా ముందు ప్రామిస్ చేశాడు. ఈ చలి జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో తను నిశ్చయించుకుంటాడు, ఇక ఈ చలి జ్వరం తగ్గదు, ఖచ్చితంగా 4 రోజుల కంటే నాకు ఓపిక లేదు, బ్రతికేటువంటి ఓపిక. కాబట్టి బాబాకు నేను ఇచ్చినటువంటి మాట నేను నెరవేర్చాలి. ఇక్కడ భక్తుడి యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయం చూడండి. బాబా నన్ను బ్రతికించు, నేను 30 ఏళ్ళు బ్రతికుంటే నీకు 500 రూపాయలు దక్షిణ ఇస్తా అని చెప్పి అడగలేదు. వెంటనే తన స్నేహితులకు వాళ్ళందరికీ కూడా కబురు పెట్టి 500 రూపాయలను జమ చేసి తన కొడుక్కిచ్చి షిరిడీకి వెళ్ళి బాబాకు అప్పగించు అని అన్నారు. బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉండగా ఆ భక్తుడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి 500 రూపాయల మూటను బాబా చేతిలో పెడతారు. బాబా దాన్ని దోసట్లోకి తీసుకొని వణకడం ఆరంభిస్తాడు. విపరీతమైనటువంటి జ్వరం. 1 గంట సేపట్లో బాబా చల్లటి వస్త్రాన్ని పైన కప్పుకొని వారి ఆసనం పైన పడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆందోళన. ముంబై నుంచి వచ్చినటువంటి నార్వేకర్ కొడుకు కూడా ఏమిటి బాబా ఇలా అయిపోయారు దక్షిణ ఇచ్చిన తర్వాత, మేమేమైనా తప్పు చేశామా అని చెప్పి ఆందోళన మొదలవుతుంది. అప్పుడు శ్యామా వచ్చి అడుగుతారు, బాబా ఏంటి బాబా మీరు ఇలా వణికిపోతూ ఉన్నారు, శరీరం కాలిపోతూ ఉంది అంటే, శ్యామా నేను ఒకరి దగ్గర నుంచి దక్షిణ స్వీకరించిన తర్వాత వారి భారాలను నేను మోయాల్సిందే శ్యామా, ఇప్పుడు నేను విపరీతమైనటువంటి భారాన్ని మోస్తున్నాను అని చెప్పి అని అంటారు. తర్వాత నార్వేకర్ కుమారుడు షిరిడి నుంచి ముంబై చేరుకునేసరికి 2 రోజులు సమయం పడుతుంది. ఇంటికి వెళ్ళేసరికి వారి నాన్నగారు యథావిధిగా వారి పనులను వారు చేసుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యపోతారు, నానా మీకు అసలు ఇంకా బాగుపడరని చెప్పి అనుకున్నారు కదా, ఏంటి 2 రోజుల్లోనే ఇంత మార్పు అంటే, తెలియదు నువ్వు వెళ్ళినటువంటి మరునాడు నుండి నాకు ఈ చలి జ్వరం 1 పూటలోనే తగ్గిపోయాయి,
రెండవ రోజు సాధారణంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాను, ఈరోజు నువ్వు వచ్చావు మూడవ రోజు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటారు. అప్పుడు చెప్తారు, నాన్నగారు మీరు సమర్పించినటువంటి దక్షిణను బాబాకు ఇవ్వగానే బాబా వణుకుతూ చలి జ్వరం వచ్చేసి పడుకున్నారు అని అంటారు. అప్పుడు గోవింద్ నార్వేకర్ ఆశ్చర్యపోతాడు. బాబా నా భారాన్ని, నా జ్వరాన్ని, నా బాధను వారు స్వీకరించారు అని చెప్పి బాబాకు జీవిత పర్యంతం కృతజ్ఞతగా ఉంటారు. ఆ రోజు బాబా భక్తుల్లో ఎంత గొప్ప శ్రద్ధాభక్తులను పెంచారంటే, నా ప్రాణం కంటే కూడా బాబాకి ఇచ్చినటువంటి మాట ముఖ్యమని చెప్పి వారు త్రయంబకర్ గోవింద్ నార్వేకర్ భావించారు కదా. నిజంగా ఈరోజు మనందరము కూడా దీనికి రివర్స్గా ఆలోచిస్తాం. ఆ రోజు భక్తులందరూ కూడా ముందు బాబాకు సమర్పించిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి వారు. ఈరోజు మనము ప్రయోజనం పొందిన తర్వాత బాబాకు ఏదో ఒకటి చేద్దామనేటువంటి దాంట్లో ఉన్నాం. చాలామంది అస్వస్థతకు గురిగానే బాబాను ప్రార్థిస్తారు. బాబా నన్ను ఈ మాయారోగం నుంచి బయటపడి నాకు శరీరం సహకరించగానే ఆరోగ్యవంతుని కాగానే వచ్చి నీకు అన్న సంతర్పణ చేస్తాను, వచ్చి నీకు ఇంత దక్షిణ ఇస్తాను అని చెప్పి చాలామంది ఈ విధంగానే కోరుకుంటారు. కానీ త్రయంబక్ గోవింద్ నార్వేకర్ అట్లా ఆలోచించలేదు. ఏమో తర్వాత జీవితం ఏమైపోతుందో, బాబాకు అప్పగించాల్సినటువంటిది అప్పగించేసేయాలి, తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఈ క్షణాన మరణించినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఈరోజు మనం అన్ని విషయాల్లో ఇందుకు రివర్స్గా ఆలోచిస్తాం. బాబా ఈరోజు సాయి గురుకులం భూదానం కోసము అనిల్ సార్ అడిగారు, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం వస్తే వెంటనే ఇచ్చేస్తాం. కానీ మన మనస్సు ఇంకో రకంగా ఆలోచించదు. అరే ముందు ఇద్దాము, తర్వాత బాబా మేలు చేస్తారు. ఈ విధంగా ఆలోచించేటువంటి స్థితి మనలో చాలామందికి ఉండట్లేదు. బాబా దగ్గర ఎప్పుడూ కూడా నగదు బేరమే తప్ప ఉద్దర బేరం ఉండదు. అట్లా అని చెప్పి మనం శక్తి ఉంది కదా అని చెప్పి దక్షిణ ఇచ్చేసి అసలు అసంబద్ధమైనటువంటి కోరికలు కోరడం కూడా తప్పే. చాలామంది ఇటువంటిది కూడా చేస్తూ ఉంటారు. బాబా నీకు బంగారు కడియం చేయిస్తుంది కదా, ఏమాయే నాకు ఫలితం లేకపోయే అంటారు. బాబాకు సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయానికి వదిలేయాలి. మన సంకల్పం స్వచ్ఛమైందైతే ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. కొంతమంది భక్తుల వద్ద బాబా ఒకే రకమైనటువంటి దక్షిణ స్వీకరించేటువంటి వారు. పురందరే ఎప్పుడు షిరిడీకి వచ్చినా సరే 2 రూపాయలు మాత్రమే వారి దగ్గర నుంచి తీసుకునేటువంటి వారు. చాలా సందర్భాల్లో కొంత ఎక్కువ బాబాకు సమర్పించాలని చెప్పి పురందరే భావించినా సరే బాబా 2 రూపాయలు మాత్రమే తీసుకునేటువంటి వారు. బాబాను ఒకరోజు పురందరే అడుగుతారు, బాబా ఎప్పుడూ నా వద్ద నుంచి 2 రూపాయలు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు నాకు సమర్పించాల్సినటువంటిది 2 ఒకటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, సంతోషంతో కూడినటువంటి ఓర్పు. ఈ 2 నువ్వు నాకు సమర్పిస్తే నీ జీవితం సఫలమవుతుంది అని అంటారు. పేరుకు పైకి బాబా 2 రూపాయలు అడిగారు, కానీ అసలైనటువంటిది పురందరే నుంచి కోరినటువంటిది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, సంతోషంతో కూడినటువంటి ఓర్పు. తన జీవిత పర్యంతము ఈ రెండింటిని తనలో నరనరాన జీర్ణించుకున్నారు పురందరే. అందుకనే గొప్ప మహాభక్తుడయ్యారు. పురందరే బాబా కోసము ఎంత పరితపించేటువంటి వారు. పురందరేకు బాబా అంటే ఇష్టం, బాబా కూడా పురందరే అంటే అంత ప్రేమ. తల్లికి ఇస్తాడు మాట, అయ్యా నా కొడుకు చాలా అమాయకుడు, వాడిని ఎవరు పట్టించుకోరు, వారిని ఎవరు చూడాలి నేను దాటిపోతే అంటే, అమ్మా ఈరోజు నీ కడుపులో పురందరే పుట్టాడమ్మా, నీ గర్భాన జనించకముందు అనేక జన్మలుగా వాణ్ణి నేను సాకుతూ ఉన్నాను, వాణ్ణి కాపాడుతూ ఉన్నాను, నేను ఎలా వదిలేయగలుగుతాను నా బిడ్డను అని చెప్పి బాబా అంటే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిపైన బాబా ఒక అటెన్షన్ ఉంటుంది, మనల్ని వదిలేయరు. జీజీ నార్కే ఉద్యోగం వదిలేసి వచ్చి 13 నెలలు షిరిడీలో ఉంటారు. ఆ 13 నెలలు కూడా బాబా అనేక గ్రంథాలను పారాయణ చేయమని చెప్తారు. యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేస్తున్నటువంటి సందర్భంలో బాబా అతనిని ప్రతిరోజు 15 రూపాయలు దక్షిణ అడుగుతారు. తన వద్ద డబ్బు లేదు. బాబా దక్షిణ అడగానే తల వంచి నమస్కారం పెట్టి వచ్చి మళ్ళా యోగ వాసిష్టాన్ని చదివేటువంటి వారు. ఒకరోజు బాబా నాకు 15 రూపాయలు ఇచ్చి కానీ ఇక్కడి నుంచి కదలకు అని అంటారు. అందరూ వెళ్ళిపోయేదాకా జీజీ నార్కే అక్కడే నిల్చొని ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత బాబాని అడుగుతారు, బాబా
నా దగ్గర డబ్బు లేదని నీకు తెలియదా? ఉద్యోగం వదిలేసి వచ్చాను, ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నాల్లో నాకు ఎక్కడా కూడా సఫలం కావట్లేదు. అందుకనే కదా 13 నెలలుగా మీ వద్ద కూర్చొని నేను పారాయణ చేస్తూ ఉన్నాను. నా ఆర్థిక స్థితి నీకు తెలుసు కదా అంటారు. నాకే నీ ఆర్థిక పరిస్థితి నాకెందుకు తెలియదు? నీ తనఖా నీ పైసా లేదు, నా పక్కన కూర్చొని రోజు తింటే తప్ప నీకు పూట గడవదు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆరంభించినటువంటి భాగం ఏదైతే ఉందో యోగ వాసిష్టంలో, ఇప్పుడు నువ్వు చదువుతున్నటువంటి ఆ భాగం అత్యంత విలువైనటువంటిది. దాన్ని చదివి నీ హృదయంలో నింపుకుంటే నువ్వు నాకు 15 రూపాయలు ఇచ్చినట్టే. నేను నీ అంతర్యామిని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు చదివేటువంటిదంతా కూడా నీలో ఉన్నటువంటి అంతర్యామికి సమర్పించు, అది నీ హృదయంలో స్థిరంగా ఉండిపోతుంది అని చెప్పి బాబా చెప్తారు. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు బాబా 15 రూపాయల కోసం వెంటబడుతున్నాడు. 15 రూపాయలు అంటే ఆ రోజుల్లో ఆషామాషి వ్యవహారం కాదు, చాలా పెద్ద అమౌంటే. కానీ ఎందుకు బాబా అడుగుతున్నారో తెలియదు. చాలామందికి మనకు కూడా బాబా ఎందుకు మన నుంచి దక్షిణ తీసుకుంటున్నారనేటువంటిది మనకు అప్పుడు తెలియదు. దాని విలువ తర్వాత తెలుస్తుంది. కొన్ని మనం అన్నీ కూడా సమర్పించేటువంటి దక్షిణలు మన కోరికల కోసమో, రకరకాలైనటువంటి సంకల్పాలు నెరవేరడానికి కోసమో బాబాకు మనం దక్షిణ సమర్పిస్తున్నాం అనుకుంటాం. కానీ బాబా కొన్ని సందర్భాల్లో అసలైనటువంటి దక్షిణ నీ నుంచి అడుగుతారు. ఆ దక్షిణ ఏంటంటే, నీలో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి ఆయనకు నీవు శ్రద్ధానిష్టలను సమర్పించాల్సి ఉంటుంది. మనం శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేస్తూ ఉంటాం, పారాయణ గ్రూపులలో పారాయణ చేస్తాం, ఇంట్లలో పారాయణ చేస్తాం. ఈరోజు మనం పారాయణ చేసినటువంటి విషయము 100 మందికి తెలియాలని చెప్పి గ్రూపుల్లో పోస్టులు పెడుతూ ఉంటాం. నేను ఈరోజు ఈ అధ్యాయం పారాయణ చేశానని చెప్పి ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. కానీ నువ్వు చేసేటువంటి పారాయణను నువ్వు ఎవరికి సమర్పించాలంటే, నీ అంతర్యామి అయినటువంటి సాయిబాబాకు నువ్వు వినయపూర్వకంగా దాన్ని సమర్పిస్తే వారికి నువ్వు సర్వస్వ శరణాగతి చేసినట్టు. నువ్వు చేసేటువంటి పారాయణ నీ అంతర్యామిలుగా ఉన్నటువంటి బాబా వింటున్నారనేటువంటి స్పృహ నీకు ఉంటే పారాయణ పట్ల అద్భుతమైనటువంటి శ్రద్ధ నీకు కలుగుతుంది. అదే విషయం జీజీ నార్కేకి చెప్పారు. నేను అడిగినటువంటిది రూపాయలు కాదు నార్కే, నేను అడిగినటువంటిది ఇప్పుడు నువ్వు పారాయణ చేస్తున్నటువంటి యోగ వాసిష్టంలో ఆ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విలువైనటువంటివి. ఆ విలువైనటువంటి వాటిని చదివి నీ అంతరంగంలో వాటిని నిలుపుకో. అంతకు మించినటువంటి విలువైనటువంటిది నీకు ఇంకా లేదు. 15 రూపాయల కంటే కూడా అవి అత్యధిక విలువైనటువంటి నువ్వు చదివేటువంటి విషయాలు అని చెప్పి నార్కేకి చెప్తారు. బాబా దక్షిణ అడిగేటువంటి తీరు, అందులో మర్మం మనకు తెలియదు, కానీ బాబాకు మాత్రం ఆ విషయం తెలుసు. ఒకసారి ముంబై నుంచి సామంత్ అనేటువంటి భక్తుడు వస్తాడు. అతడు గణేశుడి యొక్క భక్తుడు. అతను గణేశుడి యొక్క ఏకాక్షర మంత్రము 1,000,000 సార్లు జపం చేసి ఉన్నాడు. షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్న తర్వాత బాబాకు ₹1 ఇస్తారు. కానీ అతని వద్ద నుంచి మరొక రూపాయిని బాబా అడుగుతారు. అతనికి ఇవ్వడానికి ఇష్టం లేదు. కానీ బాబా అడగడంతో ఆ రూపాయిని కూడా బాబాకు సమర్పిస్తాడు. సమర్పించిన తర్వాత మనస్సు అల్లకల్లోలమైపోతుంది. బాబా ఒక విషయం చెప్తాడు, ఈ 2 రూపాయలు నువ్వు ఏకాక్షర భగవంతునికి సమర్పించావు, గను మహర్ సంతోషపడ్డారు అని అంటారు. తనకు అప్పుడేం అర్థం కాలేదు. అయినా సరే మనసులో ఒక విసుగుంది. డబ్బు కూడా తన వద్ద ఇంకో రూపాయి లేదు. తను కోపర్గావ్ స్టేషన్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోతే టాంగా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక గుజరాతీ వ్యక్తి టాంగాలో కోపర్గావ్ బయలుదేరుతుంటే అతన్ని చూసి రండి ఎక్కండి అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే పర్వాలేదని చెప్పి తను టాంగాలో ఎక్కించుకోవడమే కాదు టికెట్ కూడా, రైలు టికెట్ కూడా తీసిస్తారు. సామంత్ యొక్క మానసిక స్థితిని గుర్తెరిగినటువంటి ఆ మార్వాడి అడుగుతారు, ఏం జరిగిందంటే, బాబా ఈ విధంగా నా దగ్గర నుంచి ₹2 దక్షిణ తీసుకున్నారు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, అయినా సరే వారు తీసుకున్నారు, నేను ఎలా తిరిగి వెళ్ళాలనేటువంటిది వారికి తెలియదా అని అంటే, ఏమీ పర్వాలేదు, నేను ఉన్నాను కదా, మీకు అన్నీ నేను సమకూరుస్తానని చెప్పి రైలు టికెట్, టాంగా డబ్బులు అన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ముంబై వెళ్తారు. ముంబైలో దిగిన తర్వాత అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారంటే, ఇక్కడ రైల్వే స్టేషన్ వెనకాల మసీద్ ఉంది, ఆ మసీద్ వెనకాల ఒక శరణాలయం ఉంది, అందులో నేను ఉంటాను, ఎప్పుడైనా మీరు వచ్చి డబ్బు ఇవ్వచ్చు అని అంటారు. తర్వాత డబ్బు ఇవ్వడానికి ఆ మార్వాడి దగ్గరికి వెళ్తే
అక్కడ గణేష్ మార్వడి అనేటువంటి వారు ఎవ్వరూ లేరు. దాంతో తను తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అతడు బాగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. బాబా ఏకాక్షర భగవంతునికి దక్షిణ అందిందన్నారు, అంటే తను 1,000 సార్లు జపం చేశాను ఏకాక్షర గణపతి మంత్రాన్ని. అదేవిధంగా గను మహర్ అని చెప్పి అని అన్నారు. ఎవరి గను మహర్ అని చెప్పి ఆలోచిస్తూ తన యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇతను సామంత్ అనేటువంటి వ్యక్తి ఒకసారి అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వ్యాపారం చేసినటువంటి డబ్బు తన దగ్గర ఉంది, వెనకాల దొంగలు వెంటబడుతూ ఉన్నారు. అప్పుడు తన ఇష్టదైవం అనేటువంటి గణేష్ని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే వెనకాల నుంచి జై మల్హరి జై మల్హరి అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరవడం వినబడుతుంది. దాంతో ఎవరో వస్తున్నారని చెప్పి ఆ దొంగలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఒకసారి రక్షించబడ్డాడు. రెండవసారి కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఒక వ్యక్తి తన వద్దకు చేరుకొని భుజం మీద చెయ్యేసి తన పేరు గను మహర్ అని చెప్పి, నువ్వు వెనుకకు తిరిగి చూడవద్దు, నన్ను కూడా చూడడానికి నువ్వు ప్రయత్నం చేయవద్దు, ముందుకే నడువు, పక్కలకు కానీ వెనకకు కానీ నువ్వు చూడవద్దు అని అంటారు. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు గణేష్ మహారాజు యొక్క ఏకాక్షర మంత్రాన్ని అతనికి చెప్తారు. ఈ మంత్రం జపిస్తూ ముందుకు నడువు, నీ జీవితాంతం 1,000 సార్లు దీన్ని జపించు అని అంటారు. అలా నడుస్తున్నటువంటి సామంత్కు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూడాలని చెప్పి పక్కకు తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ గను మహర్ అనేటువంటి ఆయన అదృష్టమైపోతారు. వెనకాల దొంగలు కూడా ఎవరు ఉండరు. ఇంటికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత తనకెవరో మహాత్ముడే ఈ ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు కాబట్టి 1,000 సార్లు జపం చేయాలని చెప్పి జపం చేస్తాడు. ఆ తర్వాత షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా అన్నటువంటి మాటలు గుర్తొస్తాయి. భగవంతుడు సంతోషించాడు, ఏకాక్షర భగవంతుడు నిన్ను అనుగ్రహించారు అని చెప్పి అని అంటారు. ఆ సందర్భంలో బాబా ఇంకొక మాట అంటారు, ఇప్పుడు గను మహర్ కూడా సంతోషించాడు అని అంటారు. అవన్నీ గుర్తొచ్చి ఆశ్చర్యపోతాడు. బాబా ₹1 ఇస్తే ఎందుకు తీసుకోలేదు, ₹2 ఎందుకు అడిగారు? ఎందుకనంటే నిన్ను నేను 2 సార్లు రక్షించాను. ఆ గను మహర్ రూపంలో వచ్చినటువంటిది నేనే. ఈరోజు నువ్వు షిరిడీకి వచ్చావు, కానీ నిన్ను ఎప్పటి నుండి నేను రక్షిస్తున్నాను. 2 సార్లు రక్షించినందుకు అది సూచికగా చెప్పడానికి ₹2 బాబా అడిగారు. అప్పుడు సామంతుకు తెలుస్తుంది, అరే రే నేను ఎంత పొరపాటు చేశాను. నన్ను దొంగల బారి నుంచి 2 సార్లు రక్షించినటువంటి ఆ గను మహరన్ పేరు చెప్పినటువంటి వారే సాయిబాబా. అంతేకాదు నాకు గణపతి పైన మరింత భక్తి శ్రద్ధలు పెరగడానికి ఏకాక్షర మంత్రాన్ని వారు నాకు ఉపదేశించారు. 1,000 సార్లు దాన్ని జపించి నేను పావనున్నయ్యాను. కాబట్టి ఇంత మేలు చేసినటువంటి బాబాను నేను అపార్థం చేసుకున్నానని చెప్పి మరొకసారి షిరిడీకి వెళ్ళి బాబా పాదాల పైన పడి క్షమాపణ వేడుకున్నారు. కాబట్టి బాబా ₹1 దక్షిణ తీసుకున్నారంటే శ్యామాతో అన్నట్టు నేను ఎవరి వద్ద నుంచి అయితే దక్షిణ తీసుకున్నానో వారి భారాలు మొయ్యాలి. అదేవిధంగా ఆ నార్వేకర్ అనేటువంటి వ్యక్తి యొక్క చలిజ్వరాన్ని తాను భరించి ఆ వ్యక్తి జీవితానికి మరలా పునర్జన్మను ప్రసాదించాడు కదా. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో బాబా మనకు పునర్జన్మలను ప్రసాదించే ఉంటాడు. ఇక మన జీవితం లోతుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నో మార్లు చేయిచ్చి పైకి లాగి ఉంటారు. కాబట్టి వారు అడిగేటువంటి దక్షిణ, మనం సమర్పించేటువంటి దక్షిణ ఖచ్చితంగా అందులో మర్మం ఉంటుంది. ఆ మర్మాన్ని ఎరిగినటువంటి వారే ధన్యులు. ఇది ఈరోజు సాయి గురుకులం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా
9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.